ఈరోజు మన సామెత ఏంటంటే, ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని. ఇది చాలా పాతకాలం నాటి సామెత. ఈ రోజుల్లో మనకి పిండి గిర్నీలున్నాయి. ఏ కాస్త అవసరం ఉన్నా సరే పిండి మరకెళ్ళి పిండి పట్టించుకుంటున్నాం. లేదా రెడీమేడ్‌గా కొనుక్కుంటున్నాము. పూర్వకాలంలో అలా కాదు. రోలు, రోకలి, తిరగలి కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువులనమాట. సో, బియ్యపిండి కావాలన్నా దంచుకోవాలి. కారం, పసుపు అనేకానేక వస్తువులు. చివరికి దంపుడు బియ్యం కూడా. దంపిన బియ్యమే ఇంట్లో వాడుతూ ఉండేవాళ్ళు. సో, అలాంటప్పుడు ఓపికుంటే ఇంట్లో వాళ్ళే దంచుకునేవాళ్ళు. లేదా ఓపిక లేనప్పుడు మనుషుల్ని హైర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఇంత డబ్బని ఇచ్చి దంపించుకునేవాళ్ళు. సో, ఇక్కడ ఆ రోజుల్లో మానికల కొలతలు. ఆ రోజు సంగతి. మానికకి ఇంత అని ఇచ్చేవాళ్ళు. మనకి ఇప్పటిలాగా కిలోల కొలతలు కాదు. ఒక వెజల్ గిద్ద, అరగిద్ద, సోల, అరసోల, సోల, మానెడు, అడ్డెడు ఈ లెక్కలుండేవి. ఆ రోజుల్లో పుట్టిన సామెత అనమాట. ఎగిరెగిరి దంచినా మానెడు బియ్యానికి ఇచ్చే కూలి అంతే. ఎగరకండా నిదానంగా దంచినా అదే కూలి. మరి ఆ రోజుల్లో చెప్పిన ఆ సామెత ఈ రోజుల్లో మనకి ఎలా అన్వయిస్తుంది అంటే, మనం పని చేసే చోట. మనం పడి పడి చేసినా మనకదే జీతం వస్తుంది. మనకి మెచ్చి మేకతోలు ఎవరు కప్పరు. హైఫైగా కొంచెం పాలిష్డ్‌గా చేసినా అదే పని. అదే జీతం వస్తుంది. కాకపోతే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేదుండాలి. మనం తీసుకునే జీతానికి మనం ఎంత పని చేస్తున్నాము, సరైన న్యాయం చేస్తున్నామా లేదా అని ఆలోచించుకొని పని చేయాలి. అది మన మన యొక్క ఇండివిడ్యువల్ బాధ్యత అనుకోవచ్చు.